ఇసుక బ్లాక్ మార్కెటింగ్ చాలా ఎక్కువగా ఉందని ఆంధ్రజ్యోతి కథనం వేసింది. నరసరావుపేట, వినుకొండలో అయితే టన్ ఇసుక బ్లాక్ లో 1800. విజయనగరం జిల్లాలో 4-5 నెలల క్రితం ట్రాక్టర్ ఇసుక 4500 ఉంటే ఇప్పుడు 9000. అలాగే పార్వతీపురం, మన్యం జిల్లాలో అయితే మండలాల్లో కొన్ని ప్లేసెస్కే లబ్ధి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అయితే ఈ కొరత తీవ్రం. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే వెయిటింగ్ ఛార్జీలు అంటే 18 టన్నుల ఇసుక 4.5 యూనిట్లు గతంలో 14,000 ఉంటే ఇప్పుడు దాదాపుగా 25,000 వస్తుంది. అలాగే నెల్లూరు జిల్లాలో ఇసుక బుకింగ్ అక్రమాలు బేభత్సం. ఇక పార్వతీపురం, మన్యం జిల్లా ఇవి కాకుండా కాట్రగడ్డ ఇలా ఛార్జీల మోత అక్కడక్కడ అని ఎలా అంటారు? నేను అనేది ఏంటంటే ఇన్ని లోపాలు ఉన్నప్పుడు చాలా స్పష్టంగా నేను పేర్లతో సహా చెప్తున్నప్పుడు ఆంధ్రజ్యోతి కథనాలు ప్రసారం చేసినప్పుడు వీటిపై దృష్టి సారించారా? ప్రజలకు అందుబాటులో తేకపోతే ఇది మీకు దెబ్బ కదా? ఖచ్చితంగా ఇప్పుడు నిన్న వాళ్ళు చేసిన దానికి మీరు చెప్పినట్టు ఓపెనింగ్ రిమార్క్స్ లో మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి పాలన పతనానికి పునాది ఇసుక దోపిడీతోనే మొదలైంది. ఆ రోజు భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యల దగ్గర నుంచి ఇసుకకి అనుబంధంగా ఉన్నటువంటి 32 రంగాలు, భవన నిర్మాణానికి వినియోగించబడేటువంటి ఇతర 32 రంగాలకు సంబంధించినటువంటి పరిశ్రమలు కుదేలైన, కార్మికులు బజార్ను పట్టారు. ప్రజానీకం అందరిలో కూడా తీవ్రమైన ఆందోళన వచ్చింది. ఇక్కడ దీనివల్ల ఏ విధమైనటువంటి జరిగిందో మీరు చెప్పారు. కాబట్టి ఇసుకని చాలా ప్రాధాన్యమైనటువంటి అంశంగాను పాలనకు సంబంధించినటువంటి దాంట్లో మేము చూస్తాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా దీనిపైన ఇప్పటికే దృష్టి పెట్టారు. అయినా కూడా ఇప్పుడు మనం ఎన్ని తలుపులు వేసుకున్నా, ఎంత ఇదిన్నా ఈ చీమలు దోమలు దూరినట్టు ఇలాంటి వాళ్ళు కొంతమంది దూరుతూనే ఉంటారు. ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ పవర్ బ్యాండ్స్ వచ్చినాయి కాబట్టి కొట్టి దాన్ని చంపేయటం తప్ప తోలటమో, దాన్ని బతిలాడటమో, దాన్ని మందు చేయటమో లేదు. వాళ్ళపైన ఖచ్చితమైనటువంటి చర్యలు ఉంటాయి, తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను చాలా క్లియర్ గా ఉన్నా, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉన్న అంశం ఏంటంటే ఇసుకని ఉచిత ఇసుక పాలసీ ఏదైతే ఉందో దాన్ని నిబద్ధతతో అమలు జరపడం ద్వారా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. ఇసుక పాలసీ వల్లనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఇసుక ఎప్పుడైతే సక్రమంగా సకాలంలో వినియోగదారుడికి చేరుతుందో అక్కడ నుంచి అన్ని రకాల అనుబంధ రంగాలన్నిటికీ కూడా ఎస్టాబ్లిష్ అవుతాయి. అవన్నీ కూడా ముందుకొస్తాయి. దానిలో ఉండే పరిశ్రమలు ముందుకొస్తాయి. అక్కడ పనిచేసేటువంటి కార్మికులు ముందుకొస్తారు. లక్షల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయం తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగినటువంటి రంగం ఈ రోజు నిర్మాణ రంగం. ఆ నిర్మాణ రంగం అది రోడ్లు కానివ్వండి, బ్రిడ్జిలు కానివ్వండి, లేదంటే భవనాలు కానివ్వండి, ఈ నిర్మాణ రంగంలో కీలకమైనది ఇసుక. సిమెంట్ కొనుక్కుంటే వస్తుంది, ఇనుము కొనుక్కుంటే వస్తుంది, మిగతాది దొరుకుతాయి. కానీ ఇసుకను మాత్రమే ప్రభుత్వం బాధ్యతగా చేర్చాలి. ఇప్పుడు దీనిపైన ఖచ్చితంగా గతంలో ఇప్పుడు ఈ రోజు ఉందండి, ప్రతి గ్రామానికి తీసుకుపోయి రేషన్ రూపాయికి ఇవ్వాలి అంటే ఇస్తున్నారు కదా, రూపాయికే డీలర్లంతా ఇచ్చేస్తున్నారు కదా, అక్కడ దాకా చేరుతుంది కదా. అదే విధంగా ఇసుక పైన కూడా ఖచ్చితమైన పాలసీ తీసుకొస్తాం వినియోగదారులకి. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు దాంట్లో కనుక పీడిఎస్ బియ్యం అక్రమార్కులు తయారైనట్టు దీంట్లో కొంతమంది ఒక సోషల్ ఆడిట్ కండక్ట్ చేస్తారా? ఇప్పుడు ఇసుక విషయంలో ఒక సోషల్ ఆడిట్ కండక్ట్ చేసి ఇందులో లోపాలేంటి ప్రజల ఒపీనియన్ తీసుకుని, లేకపోతే నిర్వహణ లోపాలు ఉన్నాయి, లేదా చార్జెస్ కి ఒక నిర్దిష్టమైన మెనూ కానీ లేకపోతే ఇదని లేదు, ఒక టారిఫ్ ఏం లేదు, ఇవన్నీ కూడా లేకపోతే ఎవరిష్టం వచ్చినట్టు వాడు రేట్ వేసుకుంటే ఉచితం అన్నదానికి మీరు ఒక విధానంతో వెళ్తే దానికి అర్థం ఉండదు కదా. ఓ సామాన్యుడికి ఒక చిన్న గూడు కట్టుకోవాలంటే ఎంత కష్టం అయిపోద్దండి. కరెక్టే మీరు చెప్పేది కరెక్టే. ఇప్పుడు సోషల్ ఆడిట్ కండక్ట్ చేస్తారా? ఖచ్చితంగా దీనిపైన ఏ విధమైనటువంటి విధి విధానాలు రూపొందిస్తే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, చంద్రబాబు నాయుడు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఇసుకని ఉచితంగా ఇచ్చి నిలబెట్టాలి. దీని ద్వారా ప్రభుత్వానికి కావాల్సినంత ఆదాయం వస్తుంది. ప్రభుత్వం అంటే ఎప్పుడైతే భవన నిర్మాణ రంగం బలపడుతుందో ప్రజలకి కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి ద్వారా అనేక రూపాల్లో ప్రభుత్వానికి ఇసుక మీద ప్రభుత్వం కొంత నష్టానికి కొంత ప్రభుత్వం భరించిచ్చినప్పటికీ కూడా దాంట్లో నుంచి వచ్చేటువంటి వివిధ అంగాలకు సంబంధించి, వివిధ రంగాలకు సంబంధించి కొనుగోలుదారుల యొక్క శక్తి పెరగడం ద్వారా, కొనుగోలు శక్తి పెరగడం ద్వారా ప్రభుత్వ ఆదాయం
విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. జిఎస్టి రూపంలో ప్రభుత్వానికి చాలా డబ్బులు సమకూరేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇసుకని చంద్రబాబు నాయుడు గారి కోరిక ఏ విధంగా ఉందో, ఆలోచన ఏ విధంగా ఉందో ఆ విధంగా ప్రజలకు చేర్చే దానికోసం ఖచ్చితమైన చర్యలు ఏదైతే తీసుకోబడతాయి. ఈరోజు నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు మీరు మమ్మల్ని ఇప్పుడు తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఈ మిషన్ ఇలా పనిచేయాలి అన్నట్టుగా మమ్మల్ని తయారు చేసి పడేలా. దురదృష్టమో అదృష్టమో మనిషికి ఉండేటువంటి విచక్షణలో ఎదుటి వాళ్ళని చూసి ఏమి చూస్తూ మనం పెరుగుతామో దాన్ని మనం ఆచరిస్తా ఉంటాం. ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా ఈ దరిద్రం రాష్ట్రంలో వైసీపీ పాలన వల్ల ఇసుక దోపిడీ, ఈ దోపిడీ చేసిన దాని వల్ల వాళ్ళు సంపాదించుకున్న తీరు, నిన్న మొన్నటి దాకా పుక్కా పకీర్లుగా తిరిగినటువంటి వాళ్ళు ఇవాళ మంచి మంచి కార్లలో తిరిగేటువంటి పరిస్థితి కనపడటం, మంచి మంచి ఇళ్లు కనపడటం, వీటన్నింటినీ చూసి ఇక్కడ కూడా కొంతమంది దరిద్రులు దానికి తయారై ఉండొచ్చు. ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు, వాళ్ళని సరిదిద్దేదానికి ప్రయత్నం చేస్తాం. సరిదిద్దడం కుదరకపోతే ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాం. ఏవైనా సరే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన సరళ ఏదైతే ఉందో ప్రభుత్వం వైపు నుంచి అందాల్సినటువంటి కార్యక్రమాలు, అది మౌలిక వస్తువులైనటువంటి రోడ్లు కానివ్వండి, నీటి పారుదల